ఆంధ్రులు హక్కు అన్నటువంటిది ఆ రోజు ప్రధానంగా ఒక ఏజెండా మీద ఆ రోజు ఇల్లు భూములు అన్నటువంటి మా తాతల తండ్రుల దగ్గర నుంచి ఇవ్వడం అనేది జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా నిర్వాసితులకి మంచి చేసినటువంటి సందర్భాలు లేవు. పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా గతంలో ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చి ఒక తండ్రిది ఒక కొడుక్కి మరలా రెండో కొడుక్కి మూడు తరాల వారికి ఆధార్ కార్డు మార్చే కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. అంతేకాకుండా గత ప్రభుత్వాలు, మరొకసారి చెప్తున్న, గత ప్రభుత్వాలు ఏవైతే నిర్వాసిత కాలనీలో ఆధార్ కార్డు ద్వారా ఇల్లు పొందినటువంటి ప్రతి నిర్వాసితుడికి కూడా ఆ రోజు ఇల్లు ఏవైతే పిల్లలకి పెళ్ళి అన్నటువంటి దాని మీద అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించలేనటువంటి ప్రభుత్వాలు ఆ రోజు ఉన్నాయి. మరి అప్పుడే పల్లా శ్రీనివాసరావు గారు హామీ మేరకు అందరికి కూడా ఇళ్ళ రిజిస్ట్రేషన్ అనేటువంటి చేయడం జరిగింది. ఈ 2024 ఎన్నికల్లో ప్రధానంగా విశాఖ ఉక్కు నిర్వాసితులు ఎవరైతే ఇల్లు భూములు కోల్పోయినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి ఉద్యోగ అవకాశాలు కానీ ఆధార్ కార్డు బదిలీ కానీ ఏవైతే డౌట్ఫుల్గా మిగిలిపోయినటువంటి ఆధార్ కార్డులు అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేస్తామన్నటువంటిది పల్లా శ్రీనివాసరావు గారు రోజు ఎన్నికల నిమిత్తం గ్రామాన్ని తిరగడంతోనే ప్రజలందరూ కూడా ఏదైతే నిర్వాసితుల కాలనీలు 5 కాలనీలు కూడా అఖండమైనటువంటి విజయాన్ని పల్లా శ్రీనివాసరావు గారికి చేకూర్చారంటే అది కేవలం పల్లా శ్రీనివాసరావు గారు విజన్ అన్నటువంటిది మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలందరూ కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో ఓట్లేసి గెలిపించారు. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అన్నటువంటిది ఒక పద్ధతి తీసుకొని ఒక విజన్ తీసుకొని ముందుకెళ్ళారు. అలాగే ఈరోజు 2047 అన్నట్టు ఒక విజన్ తీసుకున్నారు. అంటే వారు ఎలాగైతే ప్రజలకి భరోసా ఇస్తున్నారో ఇక్కడ పల్లా శ్రీనివాసరావు అన్నటువంటి వ్యక్తి కూడా గాజువాకలో 301 జీవోను కూడా తీసుకొచ్చి పట్టాలు ఇచ్చినటువంటి ఘనత పల్లా శ్రీనివాసరావు. అందుకని ఈరోజు ఎక్కడ లేనటువంటి ప్రజలు తండోపతండాలుగా పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళి ఓట్లు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు గెలిపిద్దామన్నటువంటి దాని మీద మరి ఓట్లు వేసి అఖండమైనటువంటి 95,235,100 ఓట్లు వేసి మరి విజయాన్ని చేకూర్చినటువంటి వ్యక్తికి ఈరోజు మరి చాలామంది అనుకున్నారు మంత్రి అన్నటువంటి. కానీ మంత్రి కంటే ఎక్కువ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చేయడం అంటే అది చిన్నది కాదండి. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి కానీ లేదా పార్టీ అధ్యక్షులకు వినతిపత్రం ఇచ్చేవారు. కానీ అవేమి చూడకుండా పల్లా శ్రీనివాసరావు గారి తాలూకా విజన్ చూసి, ఆయన ప్రజల్లో చెల్లినటువంటి విధానాలు చూసి ఆయనకి ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఇచ్చినందుకు గాజువాక ప్రజల తరపున, ముఖ్యంగా మా నిర్వాసితుల తరపున ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నిర్వాసితులకి ఆధార్ కార్డుల విషయంలో కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మరి ఆయన తప్పనిసరిగా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. దానికి ఉదాహరణ టోల్ గేట్ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. వాళ్ళు ఇచ్చినటువంటి జీవో ఇప్పుడు మనం చూసాము, టిట్కో ఇల్లు అన్నటువంటి చెప్పి వాళ్ళందరికి పట్టాలు ఇచ్చారు. అది టంగ క్లీన్ చేసుకోవడానికి కూడా పనికిరాలేనటువంటి పరిస్థితి. ఎవరైనా ఒక ఇంట్లో దిగారండి, ఏ పేదవాడని సరే ఒక ఇంట్లో దిగి మన పొయ్యి స్టవ్ వెలిగించే అన్నం వండుకునే పరిస్థితి లేదు. అందు గురించి వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు ఏవీ జరగలేదు. అందుకని ఈరోజు రాష్ట్రంలో 164 సీట్లు మరి మెజార్టీ రాష్ట్రంలోని కూటమి గెలిచిందంటే వారు చేసినటువంటి తప్పుడు విధానాల వల్లే ఈ రాష్ట్రంలో అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను.